ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అదిగో అక్కడ కూర్చున్నారే అమ్మమ్మ, చిన్నమ్మ, అత్తమ్మలు. మా అత్తమ్మ అయితే వాయనం ఇవ్వడానికి రెడీగా ఉందండి. ఏమన్నా అంటారేమో వీడియో తీస్తే అని నేను తీయలేదండి. కానీ వాళ్ళందరికీ ఇష్టమేనట, తీయమని చెప్పారు. అందుకని నేను వీడియో తీస్తున్నాను. ఇది మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. అందరికీ వాయనం ఇచ్చారు. నేను వెళ్ళేటప్పల పెద్దవాళ్ళకి వాయనం ఇచ్చేశారు, చిన్నపిల్లలకి వాయనం ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. మేము కూడా అలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. కానీ ఏం చేస్తాం, మా ఇంట్లో పూజలు చేసుకోమండి. అందుకని ఇలా మా చిన్న మామయ్య వాళ్ళు పిలిస్తే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి చూశాను. అందరితో పాటు నాకు కూడా వాయనం ఇచ్చింది అత్తమ్మ. అంటే నాకు ఇస్తారో ఇయ్యరో అనుకున్నాను, కానీ ఇచ్చేసింది. అంటే బట్టలు లేని వాళ్ళకి ఇవ్వకూడదంట కదండి, అందుకని ఇస్తారో ఇయ్యరో అనుకున్నాను, కానీ ఇచ్చేసింది. ఇందాక చూశారు కదా, ఆయనే మా చిన్న మామయ్య. అక్కడ ఉన్నాడు కదండి ఆయనే. అందరూ పిల్లలు కాళ్ళు మొక్కుతున్నారు వాయనం ఇచ్చాక. తిను కూడా కాలు మొక్కింది. తిను కాలు మొక్కకూడదంట, కానీ కాలు మొక్కింది. వద్దు వాళ్ళు మొక్కకూడదు అంటే మళ్ళీ అత్తమ్మ తను కాలు మొక్కింది. అయితే ఇక అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని అందరూ గుళ్ళలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు. అదే మాకు కూడా లోటుగా ఉంది. మేము కూడా గుడికి వెళ్ళి ఇంట్లో కూడా దేవుడి ఫోటోలు పెట్టుకొని హ్యాపీగా పూజ చేస్తూ రోజు పొద్దున్నే లేచి వంట చేసి స్నానం చేసుకొని పూజ చేస్తే ఎంత బాగుంటుందండి. అలా మా ఇంట్లో ఉండదు అండి. మాకు పూజ చేయాలని ఇష్టమే, కానీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదండి. అందుకని పూజ చేయమండి. లేచామా, వండుకున్నామా, తిన్నామా, ఇంట్లో పని చేసుకున్నామా, డ్యూటీకి వెళ్ళామా, డ్యూటీ దగ్గర పని చేసామా, ఇంటికి వచ్చామా అన్నట్లు ఉంటామండి. అస్సలు ఎలా ఉంటుందంటే ఒక పూజ లేదు, ఏమీ లేదు, అయినా అలా నడిపిస్తున్నాము కాలాన్ని. కానీ ఇలా ఉండటం చాలా కష్టమండి. చాలా అంటే చాలా కష్టమైన పని. అందరిలాగే పూజలు చేసుకోవాలి, అందరిలాగే తినాలి, అందరిలాగే ఉండాలి అని మాకు కూడా కోరిక, కానీ అది నెరవేరదు. అందుకే ఇలా ఉన్నాం. మా చిన్న మామయ్య పెద్ద కూతురు అండి. మా చిన్న మామయ్య చిన్న కూతురు అదిగో మా పెద్దత్తమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ బిడ్డ, అత్తమ్మ వాళ్ళ కూతురు, అందరూ ఉన్నారండి. అందరూ వచ్చారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ వరలక్ష్మి వ్రతం మంచిగా జరుపుకుంటున్నారు. కానీ సర్లే కానీ వీళ్ళందరికీ వాయనం ఇద్దామని అనుకుంది మా అత్తమ్మ. అందుకే వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళకి కూడా వాయనం ఇవ్వాలని రెడీ చేసుకొని వస్తుంది. రెడీ చేసుకొని ఆ వాయనాన్ని తీసుకొని వచ్చింది. వచ్చి అందరికీ వాయనం ఇచ్చింది. ఫస్ట్ వాళ్ళ పెద్ద కూతురికి వాయనం ఇచ్చింది. తర్వాత
ఇంకొక అత్తమ్మ వాళ్ళ కూతురికి, తర్వాత అమ్మమ్మ వాళ్ళ బిడ్డకి, ఆ తర్వాత అత్తమ్మ వాళ్ళ చిన్న కూతురికి, ఆ తర్వాత అత్తమ్మ వాళ్ళ చెల్లె కూతురు అందరికీ వాయనం ఇచ్చి కాళ్ళు మొక్కింది. కాళ్ళు మొక్కి అందరి కాళ్ళు మొక్కిందండి. అంటే మా ఇళ్ళల్లో ఆచారం బిడ్డల కాళ్ళు తల్లిదండ్రులు మొక్కాలి అని ఆచారం ఉందండి. కొంతమంది ఇళ్ళల్లో అలా ఉండకపోవచ్చు. అయితే అమ్మమ్మ కాళ్ళు అందరూ మొక్కుతున్నారండి. అదిగో తను ఆడపడుచు, అందుకే తన కాళ్ళు కూడా మొక్కారు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను వీడియో తీస్తున్నాను, నేను అందులో రాలేకపోయాను. ఈమె మా పెద్దత్తమ్మ వాళ్ళ చిన్న కోడలు, ఇంకొక ఆమె పెద్ద కోడలు. ఆమెను కూడా చూపిస్తానండి. అదిగో నా చిన్న కూతురు వస్తుంది, అదే నా చిన్న కూతురు. వాయనం రెడీ చేసుకొని చిన్న చిన్న పిల్లలకి ఇచ్చారు. తర్వాత అందరికీ భోజనాలు పెట్టారు. భోజనాలంటే బగారన్నం, పప్పు, వంకాయ కర్రీ, దద్దోజనం, బెల్లమన్నం, పూరీలు, అట్లా అన్నీ చేసి పెట్టారండి. చాలా బాగా అయినాయి వంటలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్